మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అలియాస్ గణేష్ ఒరిస్సా రాష్ట్రానికి కీలక బాధ్యతల్లో ఉన్నాడు. మరి ఆయన మృతి చెందిందనేటువంటిది మనకు తెలుస్తున్న సమాచారం. కుటుంబ సభ్యులు గుర్తుపట్టే అవకాశాలు లేవట. వాళ్ళ అన్నదమ్ములు కూడా గుర్తుపట్టలేనటువంటి పొజిషన్లో ఉన్నారట. ఎందుకంటే ఆ సంబంధాలు లేవు. ఈ గణేష్ అలియాస్ పాక హనుమంతు తన తల్లి తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఉద్యమం నుండి చూడడానికి కూడా రాలేదు. కాబట్టి ఈతన్ని వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. ఒక్కసారి ఈ మృతి ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒడిశాలో రెండు వేరువేరు ఎన్కౌంటర్లు జరిగినాయి. హనుమంతుపై ₹1,10,00,000 రివార్డు ఉందట. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంగా మనకు తెలుస్తుంది. 45 ఏళ్ల క్రితం ఉద్యమ బాట పట్టిండు. ఆయన ఒక మర్డర్ కేసులో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ సంఘాలతో ఒక మర్డర్ కేసులో నెగిటివ్గా ఉండడంతో ఆయన మావోయిజంలోకి పోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇట్లా ఎట్లా జరిగింది, మరి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటే ఒడిశా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కంధమాల్ జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ఎదురుకాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే సహా 6 నక్సలైట్లు మరణించారు. మరి మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అట్లాగే సిఆర్పిఎఫ్ మరి బిఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే బెల్గార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి మొదట ఎన్కౌంటర్ జరగ్గా 2 నక్సలైట్లు మృతి చెందారట. అనంతరం గురువారం ఉదయం చక్పాట్ అడవుల్లో జరిగిన మరో ఘటనలో గణేష్ సహా 4 ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 మహిళా నక్సల్స్ కూడా ఉన్నారట. అందులో ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు కొన్ని వెపన్స్, ఇన్సాన్స్ రైఫిల్స్ 2 అట్లాగే ఒక 303 రైఫిల్ అట్లాగే స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు డిఐజీ అఖిలేశ్వర్ సింగ్ తెలుపుతున్నారు. మరణించిన నక్సలైట్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే అలియాస్ పాక హనుమంతు ఉన్నట్లు గుర్తించారట. దీనికి సంబంధించి ఆయన మీద ₹1,10,00,000 రివార్డు కూడా ఆయన తలపై ఉన్నది. ఆయన మరో 2 ఏరియా కమిటీ మెంబర్ వారి అలియాస్ రాకేష్, మరొకరిని దళ సభ్యుడు అమృత్గా గుర్తించారట. 2 ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా ఇక్కడ 23.65 లక్షల రివార్డు ఉందట వారిపై, ఏది మృతి చెందిన మొత్తం వాళ్ళందరిపైన. మిగతా 3 వివరాలు తెలియరాలేదు. అది విచారణ జరుగుతుంది. అన్నను చూడని తమ్ముళ్ళు పాక హనుమంతుని అలియాస్ గణేష్ ఉయికే ఇంతవరకు తన అన్న అయినటువంటి పాక హనుమంతుని తమ్ముళ్ళు చూడలేదంట. పాక హనుమంతు 10వ తరగతి వరకు చండూరులో చదివిండు. నల్గొండ జిల్లా చండూరులో 10వ తరగతి వరకు చదివిండు. ఇంటర్మీడియట్ డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSQలో ప్రెసిడెంట్గా చేసిండట. 45 ఏళ్ల క్రితం RSS ఏబీవీపీ బీజేపీ నాయకులతో గొడవలో ఒక మర్డర్ కేసు, దాంట్లో హనుమంతు నిందితుడుగా ఉన్నాడట. దీంతో నాటి నక్సల్స్లో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు 45 ఏళ్ల క్రితం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పరిసర ప్రాంతాలు చండూరు తన ఇల్లు పరిసర ప్రాంతాలకు కానీ తన తల్లి తండ్రి చనిపోయినప్పుడు కానీ చూడడానికి రాలేదట. మొత్తం మీద గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. ఇంతవరకు అతన్ని మేము చూడలేదు, అతను ఈ గ్రామానికి రాలేదని చెప్తున్నారట. మరణించిన విషయం తెలిపేందుకు ఆయన సోదరుడు నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిలిచిరట. పిలిస్తే ఆ సమయంలో ఈ పాక హనుమంతు తమ్ముడు చెప్పినటువంటి ఆన్సర్తో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారట. గుర్తుపట్టకపోవచ్చు, నేను మొత్తం మీద ప్రయత్నం చేస్తా, ఎందుకంటే సోదరుడి మృతదేహాన్ని గుర్తుపడతాను పట్టను అని చెప్పిండట. ఎందుకంటే అంత సంబంధాలు లేకుండా పోయినాయి. ఇప్పటికే ఈ పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే ఈయన చనిపోయిన 4 సార్లు ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు వార్తలు వచ్చినాయి. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అట్లా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయాన్ని ఒడిశా పోలీసులు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఒడిశా పోలీసుల నుండి ఈ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందలేదని
కుటుంబ సభ్యులు చెప్తుర్రు. అయితే ఆయన చనిపోయినట్లు పలుమార్లు ప్రకటనలు వచ్చాయి, గుర్తు చేసుకున్నారట. సుమారు 4 సార్లు మరణించినట్లు ధృవీకరించి మరణాంతరం నిర్వహించే కార్యక్రమాలను సైతం చేపట్టినట్లు పాక హనుమంతు సోదరులు గ్రామస్తులు చెప్పారు. కానీ చండూరు ప్రజలు మాత్రం పాక హనుమంతు చనిపోయారన్న విషయాన్ని ధృవీకరించడం లేదట. 4 దశాబ్దాలుగా ఉద్యమంలోనే ఉన్నాడు. ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో నల్గొండ జిల్లా చండూరు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంధమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే మృతి చెందినట్లు తెలియడంతో ఆయన స్వగ్రామం చండూరు పంచాయతీ పుల్లెముల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాక చంద్రయ్య పాపమ్మలకు 6 సంతానంలో మొదటి సంతానం పాక హనుమంతు అలియాస్ ఉయికే గణేష్. ఆయన 1961లో జన్మించారు. హనుమంతుకు 3 అక్క చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా ఆయన ఉద్యమ బాటలోనే, అజ్ఞాతంలోనే, మావోయిజంలోనే ఉన్నాడు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉన్నది. హనుమంతు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ DKSZCలో కీలక పాత్ర కూడా పోషించిండు. భద్రతా దళాలపై జరిగిన పలు దాడుల్లోనూ ఆయన ప్రమేయం ఉందని పోలీసు రికార్డుల్లో ఉందట. ప్రస్తుతం గణేష్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, చీఫ్గా ఉన్నాడు. ఒడిశాలోనే ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఏదేమైనా పోలీసులు కానీ ఇటు మావోయిస్టు కానీ ఒక లేఖ విడుదల చేసేంత వరకు ఈ ఎన్కౌంటర్ మీద పూర్తిగా జనాలకు సమాచారం రాదు.